హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీనరాశి వారికి ఈరోజు నేను మీతో పంచుకోబోయే విషయం ఒక సాధారణ రాశిఫలం అస్సలు కాదు. ఇది మీ జీవితం గురించి సృష్టికర్త స్వయంగా ఇస్తున్న ఒక స్పష్టమైన దైవ సంకేతం. చాలా రహస్యమైనది, ఎంతో లోతైనది, మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేసేంత పవర్ఫుల్ కూడా. దయచేసి నేను చెప్పే ఈ మాటలను కేవలం రోజువారీ వినే వీడియోగాను, ఉదయాన్నే ఏదో కాలక్షేపం కోసమో చూసి కొట్టిపారేయకండి. ఎందుకంటే మీ జీవితంలో ఇప్పటి వరకు మిమ్మల్ని అస్సలు పట్టించుకొని కొందరు వ్యక్తులు, మిమ్మల్ని ప్రతి మాటకు చులకనగా చూసినవారు, తమ అవసరం తీరిపోయాక మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టినవారు ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరకు రావాలని తహతహలాడుతున్నారు. మీతో ఎలాగైనా మంచిగా ఉండాలని, అవసరమైతే మీ చేత కాళ్ళు పట్టించుకోవాలని రాత్రింబవళ్ళు ఆలోచిస్తున్నారు. ఇది సాధారణమైన విషయం అస్సలు కాదు. అకస్మాత్తుగా వాళ్లలో ఈ మార్పు ఎందుకొస్తోంది? గ్రహాల ప్రభావం ఇప్పుడు పూర్తిగా మీకు అనుకూలంగా ఎలా మారుతోంది? విధి మీ జీవితంలో ఎలాంటి అద్భుతమైన మలుపును తీసుకురాబోతోంది? ముఖ్యంగా ఈ వీడియో చివర్లో నేను చెప్పబోయే ఆ ముగ్గురు వ్యక్తుల పేర్ల మొదటి అక్షరాలు విన్నాక మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. మీ రోమాలు నిక్కబరుచుకుంటాయి. అందుకే ఈ వీడియోను మధ్యలో స్కిప్ చేయకుండా ఏకాగ్రతతో చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివర్లో చెప్పబోయే ఆ పేర్లు మీ బంధువులవి కావచ్చు, మీ స్నేహితులవి కావచ్చు, లేదా మీ ఇంట్లో మీతో పాటే ఉంటూ మీ వెనక గోతులు తవ్వే వాళ్లవే కూడా అయ్యే అవకాశం 100% ఉంది. కొందరికైతే ఈ వీడియో వినేటప్పుడు గుండెల్లో ఒక్కసారిగా భయం కూడా కలగచ్చు. గతం తాలూకు చేదు జ్ఞాపకాలు, మీరు పడ్డ నరకం కళ్ల ముందు మెదలొచ్చు. కానీ భయపడకండి, ఎందుకంటే ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్లే ఇప్పుడు మీ అసలు విలువను, మీ పవర్ను అర్థం చేసుకోవడం ప్రారంభించారు. ఈ వీడియో చూస్తున్న మీనరాశి వారు ముందుగా ఒక చిన్న పని చేయండి. మీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని కాలచక్రానికి తెలియజేయడానికి ఈ వీడియోను లైక్ చేయండి. మీరు మన ఛానల్కి కొత్త అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో మీ రాశి పేరు మరియు జై శ్రీమన్నారాయణ అని లేదా మీ ఇష్టదైవం పేరును తప్పకుండా రాయండి. ఇలా రాయడం వల్ల మీ చుట్టూ ఉన్న నెగటివ్ దృష్టి తొలగిపోయి ఒక పాజిటివ్ వైబ్రేషన్ మొదలవుతుంది. ఎందుకంటే ఈ వీడియోను పూర్తిగా చూసి ఈ దైవ సంకేతాలను మనస్ఫూర్తిగా విశ్వసించే మీనరాశి వారికి రాబోయే రోజుల్లో ఒక ఊహించని అదృష్టయోగం పట్టబోతోంది. ముఖ్యంగా గత 10 ఏళ్లుగా 5 ఏళ్లుగా అంతులేని కష్టాలను అనుభవిస్తూ ప్రతిరోజు మానసిక క్షోభతో రగిలిపోతున్న వాళ్లకు ఇప్పుడు అదృష్టం ఒక్కసారిగా వరించబోతోంది. మీరు ఇప్పటి వరకు అనుభవించిన అవమానాలు, మీరు ఒంటరిగా రాత్రుళ్ళు దిండులో ముఖం పెట్టుకుని కార్చిన కన్నీళ్లు, ప్రాణంగా నమ్మిన వాళ్ళు చేసిన పచ్చి మోసాలు అన్నీ ఇప్పుడు శాశ్వతంగా ముగియబోతున్న దశకు చేరుకున్నాయి. మీరు పడ్డ వేదన అంతా గాలిలో కలిసిపోదు. దానికి తగిన ప్రతిఫలం ఇప్పుడు దక్కబోతోంది. కానీ ఇక్కడే 90% మీనరాశి వారు ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. అది మీ అంటిలేని మంచితనం. మీనరాశి వారి వ్యక్తిత్వం గురించి ఈ ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. మీది నీటి తత్వానికి చెందిన రాశి. అందుకే మీ మనసు చాలా లోతైనది, సముద్రమంత విశాలమైనది. పైకి మీరు ప్రశాంతంగా ఏమీ ఎరుగని అమాయకుల్లా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ఎవరికీ చెప్పుకోలేని వేల కొద్ది బాధలతో ఒక పెద్ద తుఫాను నిరంతరం నడుస్తూ ఉంటుంది. ఎవరికైనా కష్టం వచ్చే చాలు అది మీ సొంత కష్టంలా భావించి సహాయం చేయాలని ఆరాటపడతారు. మీ జేబులా 10 రూపాయలుంటే అవసరంలో ఉన్నవారికి ఆ 10 రూపాయలు ఇచ్చేసి మీరు పస్తులుండే గొప్ప త్యాగగుణం మీది. మీ కష్టాలను, మీ బాధలను బయటపెట్టి ఇతరుల ముందు చులకనగా కావడం ఇష్టం లేక అన్నీ మీ మనసులోనే దాచుకుని ఒంటరిగా కుమిలిపోతారు. ఎన్నోసార్లు మీ హక్కులను మీరే వదులుకున్నారు. గొడవలు పడడం ఇష్టం లేక, ఎదుటివారు ఏమైనా అనుకుంటారేమో అన్న మొహమాటంతో మీ విజయాలను, మీకు దక్కాల్సిన క్రెడిట్ను కూడా ఇతరులకు కట్టబెట్టారు. మీ కష్టాన్ని వేరొకరు అనుభవిస్తున్నా కిమ్మనకుండా సైలెంట్గా చూస్తూ ఉండిపోయారు. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఈ రోజుల్లో మంచితనం అంటే చేతకానితనం అయిపోయింది. ఇదే మంచితనాన్ని చాలామంది మీ బలహీనతగా తీసుకున్నారు. వీరికి కోపం రాదు, వీరు ఎదురు తిరిగి ఏమీ అనరు, వీరు నోరు లేని వాళ్ళు అని ముద్ర వేశారు. మీరు ఎప్పటికీ జీవితంలో పైకి ఎదగరని, ఎప్పుడూ వాళ్ల కింద అణిగి మణిగి పనికిమాలిన వాళ్లలా పడి ఉండాలని వాళ్ళు కోరుకున్నారు. వివాదాలు ఎందుకులే అని, బంధాలు తెగిపోతాయేమో అని మీరు వహించిన నిశ్శబ్దాన్ని వాళ్ళు మీ భయంగా భావించారు. మీ అమాయకత్వాన్ని, మీ స్వచ్ఛమైన మనసును వాళ్ల స్వార్థం కోసం పూర్తిగా పిండేసుకున్నారు. వాళ్ల పనులు పూర్తయ్యే వరకు మిమ్మల్ని దేవుడిలా, అన్నలా, అక్కలా చూసిన వాళ్లే అవసరం తీరాక కరివేపాకులా తీసిపారేశారు. ఇది మీ జీవితంలో జరిగిందో లేదో మీరు గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి.
గతంలో మీరిలాంటి మోసం ఎదుర్కొని ఉంటే కామెంట్స్లో అవును అని తప్పకుండా చెప్పండి. మీరు పడ్డ బాధను బట్టి ఈ కర్మ ఫలితం ఎంత తీవ్రంగా ఉండబోతోందో మీకు అర్థమవుతుంది. మీనరాశివారు, మీరిక్కడ ఒక ముఖ్యమైన విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. దేవుడు మీకు సాయం చేయడానికి కొంచెం ఆలస్యం చేస్తాడేమో, కానీ ఆయన ఇచ్చే బహుమతి జీవితాంతం గుర్తుండేలా మీ తరతరాలు కూర్చుని తినేలా ఉంటుంది. మీరు పడ్డ ప్రతి కన్నీటి బొట్టుకు ఆయన దగ్గర ఖచ్చితమైన లెక్క ఉంది. మీరు చేసిన ప్రతి సాయానికి ఆ కర్మచక్రంలో నమోదు ఉంది. ఇంతకాలం మీకు ఎందుకు కష్టాలు వచ్చాయంటే మీ చుట్టూ ఉన్న మనుషుల నిజస్వరూపాలు, వాళ్ళ నకిలీ వేషాలు మీకు తెలియచేయడానికి ప్రకృతి ఆడిన ఒక పెద్ద నాటకమది. ఎవరు మీ వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అని తెలుసుకోవాలంటే కష్టం వస్తేనే కదా తెలిసేది. అందుకే దేవుడు ఆ కష్టాలనిచ్చాడు. దేవుడు మిమ్మల్ని శిక్షించలేదు. రాబోయే పెద్ద విజయాలను మూయడానికి, మిమ్మల్ని మరింత దృఢంగా తయారు చేసి రక్షించడానికి సిద్ధం చేశాడు. ఆ నిప్పులాంటి పరీక్షల్లో మీరు విజయవంతంగా గెలిచారు. అందుకే ఇప్పుడు కాలచక్రం తన పని తాను చేసుకుపోతుంది. స్థితిగతులు పూర్తిగా తారుమారవుతున్నాయి. మీ జీవితంలో ఎప్పుడూ లేని ఒక కొత్త ప్రశాంతత నెమ్మదిగా అలముకోబోతోంది. ప్రస్తుతం గ్రహాల గోచారం పరిశీలిస్తే శని భగవానుడు, గురుగ్రహం మరియు కేతువుల యొక్క అరుదైన కలయిక మీ జీవితంలో ఒక అద్భుతమైన దైవ బలాన్ని తీసుకువస్తుంది. గురువు మీ రాశికి అధిపతి. ఆయన అనుగ్రహం ఇప్పుడు మీ జీవితంపై ఒక అభేద్యమైన రక్షక కవచంలా పనిచేయబోతోంది. మీరు ఎవరితోనూ గట్టిగా అరవకపోయినా, పగ తీర్చుకోవాలని ఎదురుతిరిగి పోరాడకపోయినా సరే, ఇప్పుడు సమాజంలో మీ విలువ విపరీతంగా పెరుగుతోంది. అది ఎలాగో తెలుసా? మీ దగ్గర ప్రస్తుతం బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా పర్వాలేదు, పెద్ద పెద్ద ఆస్తులు, హోదాలు లేకపోయినా పర్వాలేదు. మీలో ఉన్న ఒక తెలియని ఆకర్షణ శక్తి, మీ నిజాయితీతో కూడిన వ్యక్తిత్వం ఇప్పుడు ఇతరులను అయస్కాంతంలా ఆకర్షిస్తోంది. ఇన్నాళ్ళు మీలో నిద్రాణమై ఉన్న దైవ సంకేతాలు, మీ ఆధ్యాత్మిక శక్తి ఇప్పుడు నెమ్మదిగా బయటపడుతోంది. మీ మాటలో ఒక పవర్ రాబోతోంది. మీ చూపులో 10 మందిని శాసించి ఒక కాన్ఫిడెన్స్ రాబోతోంది. కానీ అసలు ప్రమాదం ఇక్కడ కాదు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విన్నాక చాలామంది ఖచ్చితంగా షాక్ అవుతారు. గత కొన్ని రోజులుగా, బహుశా గత 2-3 నెలలుగా మీకు మీ జీవితంలో కొన్ని విచిత్రమైన, వివరించలేని దైవ సంకేతాలు కనిపించి ఉండవచ్చు. వాటిని మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి. ఇవి మీ జీవితంలో జరగబోయే మహా అద్భుతాలకు మొదటి మెట్టు లాంటివి. ఉదాహరణకు, రాత్రిపూట సరిగ్గా ఒకే సమయానికి, ముఖ్యంగా తెల్లవారుజామున 3 నుండి 4 గంటల మధ్య బ్రహ్మ ముహూర్తంలో అకస్మాత్తుగా ఎలాంటి కారణం లేకుండా మెలకువ రావడం, గుండెలో ఏదో తెలియని బరువు, లేదా రేపు ఏదో అద్భుతం జరగబోతోంది, నా జీవితం మారబోతోంది అన్న ఒక బలమైన భావన కలగడం, సంవత్సరాలుగా మీ మొహం చూడని పాత వ్యక్తులు లేదా పాత స్నేహితులు అకస్మాత్తుగా మీకు కాల్ చేయడము లేదా సోషల్ మీడియాలో మెసేజ్ చేయడము జరిగి ఉండొచ్చు. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? విశ్వం తన పాజిటివ్ ఫ్రీక్వెన్సీని మీ మనసుతో నేరుగా అనుసంధానం చేస్తుంది కాబట్టి. అంతేకాకుండా ఇటీవల మీకు పురాతన దేవాలయాలకు వెళ్లాలని మనసులో బలంగా అనిపించడం, కలలో పెద్ద పెద్ద నీటి ప్రవాహాలు, స్వచ్ఛమైన నదులు, సముద్రం కనిపించడం, లేదా పదే పదే దేవుని విగ్రహాలు, పూజాగది వస్తువులు కలలోకి రావడం జరుగుతుండవచ్చు. ఈ సంకేతం మీకు కూడా కనిపించి ఉంటే వెంటనే కామెంట్లో ఓం అని రాయండి. ఎందుకంటే వీటన్నింటికీ మించి మీకు ఇప్పుడు నలుగురిలో ఉండటం కంటే ఒంటరిగా మీతో మీరు ఎక్కువ సమయం గడపాలని తీవ్రంగా అనిపిస్తోంది. ఇవన్నీ పిచ్చి భ్రమలు కావు, కేవలం యాదృచ్ఛికంగా జరిగే ఏవో సాధారణ సంఘటనలు కావు. ఇవి మీ కంటికి కనిపించని విధి మీ జీవితంలో ఒక అతిపెద్ద మార్పును తీసుకువస్తుందని చెప్పడానికి స్పష్టమైన రుజువులు. మీ అదృష్ట యోగం ఇప్పుడు నెమ్మదిగా కానీ చాలా బలంగా పైకి తిరగడం ప్రారంభించింది. మీ కర్మలు ఫలించి మీకు స్వర్ణ యుగం రాబోతోందని చెప్పడానికి ప్రకృతి ఇస్తున్న సిగ్నల్స్ ఇవి. దీని ఫలితంగా మీ జీవితంలో ఇప్పుడు అద్భుతమైన ఆర్థిక లాభాలు, ఊహించని విజయాలు రాబోతున్నాయి. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. మీరు ఏళ్లగా రక్తం చిన్నిపడిన శ్రమకు ఇప్పుడు నగదు రూపంలో ప్రతిఫలం దక్కబోతోంది. ఎప్పటినుంచో రావలసిన మొండి బకాయిలు, మీరు ఇక ఆశ వదులుకున్న డబ్బులు అకస్మాత్తుగా మీ చేతికి వస్తాయి. కోర్టు కేసుల్లో ఇరుక్కున్న ఆస్తులు లేదా భూ వివాదాలు, పంపకాల గొడవలు ఇప్పుడు పూర్తిగా మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగం చేసే మీనరాశి వారికి మీ ఆఫీసులో ఇప్పటి వరకు ఎదురైన అవమానాలు, చులకన భావాలు తొలగిపోయి మీ పై అధికారులు మీ టాలెంట్ను గుర్తించి మీకు రావలసిన ప్రమోషన్ లేదా పెద్ద ఇంక్రిమెంట్ ఇస్తారు.
వ్యాపారం చేసేవారికి ఇది ఒక స్వర్ణ యుగం లాంటి సమయం. మీరు పెట్టే ప్రతి పెట్టుబడి లాభాలను కురిపిస్తుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు ధైర్యంగా అడుగు వేయవచ్చు. ఎందుకంటే మీ వెనుక ఆ సృష్టికర్త బలం అండగా నిలబబోతోంది. మీ చేతికి మట్టి అంటినా అది బంగారంలా మారే సమయం ఇది. ఆర్థికంగా మాత్రమే కాదు, కుటుంబపరంగా, వ్యక్తిగత సంబంధాల పరంగా కూడా మీ జీవితంలో ఒక గొప్ప అద్భుతమైన మార్పు రాబోతోంది. ఇంట్లో మీ మాటకు నిరంతరం ఎదురు చెప్పేవారు, మిమ్మల్ని ప్రతి చిన్న విషయానికి తప్పు పట్టేవారు ఇప్పుడు మీ మౌనం చూసి, మీ ఎదుగుదల చూసి భయపడతారు. భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు, ఏళ్ల తరబడి ఉన్న గొడవలు తొలగిపోయి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకునే అద్భుతమైన సమయమిది. మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు కన్న కలలు నెరవేరుతాయి. వాళ్ళు గొప్ప స్థాయికి వెళ్తారు. సమాజంలో, మీ బంధువర్గంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ఎదురులేని గౌరవం లభిస్తుంది. ఏదైనా ఫంక్షన్కి లేదా పెళ్లికి వెళితే ఎవరైతే మొన్నటి వరకు మిమ్మల్ని కనీసం పలకరించలేదో వారే స్వయంగా నడుచుకుంటూ వచ్చి మీ పక్కన కూర్చుని మాట్లాడేంతగా మీ స్థాయి పెరుగుతుంది. ఎవరి నిజమైన ప్రేమ కోసమైతే మీరు ఇన్నాళ్లుగా అడుక్కున్నారో ఇప్పుడు ఆ ప్రేమే మీ వెంటపడేంత అదృష్టయోగం పట్టింది. మీ బంధువుల్లో మీరే ఒక ఆదర్శంగా నిలవబోతున్నారు. మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోండి మీనరాశివారు, ఇక్కడ నేను ఒక ముఖ్యమైన మాట చెబుతున్నాను. విజయం వచ్చినప్పుడు మౌనంగా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే చెట్టుకు కాయలు కాసినప్పుడే దానికి రాళ్ల దెబ్బలు ఎక్కువ పడతాయి. మీకు అదృష్టం వరుస్తున్న ఈ సమయంలో మీరు ఎంత ఒదిగి ఉంటే అంత పైకి ఎదుగుతారు. మీ లోపల ఉన్న గర్వాన్ని, పాత పదలను పక్కన పెట్టి దేవుడిపై పూర్తిగా భారం వేయండి. శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకోవాలని సమయం వృధా చేసుకోకండి. వాళ్ళ కర్మ వాళ్ళని దహిస్తుంది. మీ విజయం చప్పుడు 10 మందికి వినబడాలి, కానీ మీ మాటల చప్పుడు కాదు. మీరు కష్టకాలంలో ఎలాగైతే ఓర్పుగా ఉన్నారో ఈ అదృష్టకాలంలో కూడా అంతే ఓర్పుగా, వినయంగా ఉండండి. ప్రకృతి మీకు ఎంతిస్తుందో దానిని 2 చేతులా స్వీకరించి నలుగురికి పంచే ఆ గొప్ప దయాగుణాన్ని ప్రాణప్రదంగా కాపాడుకోండి. అప్పుడే దేవుడు మీకు మరింత ఎక్కువగా ఇస్తాడు. కానీ ఇక్కడే ఒక విచిత్రమైన ఆట మొదలవుతుంది. ఇది మీ ఇంట్లో లేదా మీ బంధువుల్లో ఇప్పటికీ జరిగి ఉండొచ్చు. ఒక్కసారి గతం గుర్తు చేసుకోండి. ఇటీవల కాలంలో మీ వెనుక మీ గురించి విచారణ చేసే వాళ్ళ సంఖ్య అమాంతం పెరిగి ఉంటుంది. మీకు తెలియకుండానే మీ బంధువుల ద్వారా, పక్కింటి వాళ్ళ ద్వారా లేదా మీ పాత పరిచయస్తుల ద్వారా మీ సమాచారాన్ని దొంగతనంగా సేకరిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అప్పులన్నీ తీరిపోయాయా? లేక ఇంకా బాధపడుతున్నారా? ఎంత సంపాదిస్తున్నారు? ఎవరితో స్నేహం చేస్తున్నారు? ఏమైనా కొత్త పని మొదలుపెట్టారా? అంటూ మీ గురించి ఆరా తీయాలని కొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం మీలో వస్తున్న కంటికి కనిపించని ఎదుగుదల, మీ ముఖంలో వచ్చిన ఆ అద్భుతమైన తేజస్సు. మీరు త్వరలో ఎవరూ ఊహించని స్థాయికి వెళ్లబోతున్నారని వాళ్ళ నెగటివ్ మనస్సుకు ముందే అర్థమైపోయింది. మీ జాతకంలో వస్తున్న మార్పులు వారికి కంటికి కనపడకపోయినా వారి అంతరాత్మకు తెలుస్తోంది. ఇక్కడ చెప్పబోయే విషయం మీ జీవితంలో జరిగి ఉంటే దయచేసి స్కిప్ చేయకుండా వినండి. ఇటీవల మీకు ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా గదిలో ఉండాలని అనిపిస్తే దయచేసి భయపడకండి. నేను డిప్రెషన్లోకి వెళుతున్నానా? నాకు ఏమైంది? నేనెందుకు ఇలా మారాను అని ఆందోళన చెందకండి. అది మీ బలహీనత అస్సలు కాదు. అది సాక్షాత్తు ఈ కాలచక్రం మీకిస్తున్న ఒక అభేద్యమైన రక్షణ కవచం. మీ మనస్సు ఇప్పుడు ఒక డిజిటల్ స్కానర్ లాగా పనిచేయడం ప్రారంభించింది. నిజమైన వాళ్ళను, నటించే నకిలీ వాళ్ళను ఇట్టే పసిగట్టగలుగుతోంది. అందుకే స్వార్థపరులతో మాట్లాడాలని మీకు మనసు లోపలి నుంచి అస్సలు అనిపించకపోవచ్చు. వారి ముందు నకిలీ చిరునవ్వులు చిందించటం మీకు కష్టంగా, విపరీతమైన ఇరిటేటింగ్గా మారవచ్చు. మీలో ఒక కొత్త ఆధ్యాత్మిక, మానసిక దైవబలం పెరుగుతోంది. అదే కారణంగా మీ జీవితంలోకి తిరిగి రావాలని చూస్తున్న వాళ్ళు కూడా మీ చుట్టూ ముసురుకుంటున్నారు. చీకటిలో ఉన్న పురుగులు వెలుతురిని చూసి ఎలాగైతే ఎగబడతాయో మీలో పెరుగుతున్న ఆకర్షణ శక్తిని చూసి ఈ వ్యక్తులు మీ దగ్గరకు పరిగెడుతుకు వస్తున్నారు. ఇప్పుడు మీ జీవితంలో రాబోయే కొన్ని వారాలు లేదా నెలల్లో 3 వ్యక్తులు అత్యంత కీలకమైన పాత్ర పోషించబోతున్నారు. ఈ 3 వ్యక్తులు బయటకు మీకు ఎలాగ అమాయకంగా, మంచివాళ్లలా కనిపించినా లోపల మాత్రం మీ గురించి, మీ జీవితం గురించి రాత్రింబవళ్లు చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. వారి మెదడులో మీ పేరు నిరంతరం తిరుగుతూనే ఉంది. ఎందుకంటే మీ అదృష్టం త్వరలో ఒక్కసారిగా మారబోతోందని వాళ్లకు ముందే అర్థమైపోయింది. మీ అదృష్టంలో వాళ్ళు కూడా పాలు పంచుకోవాలని, ఉచితంగా లబ్ధి పొందాలని చాలా స్వార్థపూర్వకంగా కాచుకొని కూర్చున్నారు.
ఇన్నాళ్ళు మిమ్మల్ని వదిలేసిన వారు అకస్మాత్తుగా ఎందుకు వస్తున్నారు? మీపై ప్రేమ పుట్టుకొచ్చి కాదు, మీరు సాధించబోయే డబ్బు, పలుకుబడి, హోదా మీద ఆశతో. కానీ వాళ్లల్లో ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అన్న అసలు ఉద్దేశ్యం ఏమిటో మీరు ఖచ్చితంగా గుర్తించి తీరాలి. ఈ విషయంలో మీరు ఏమాత్రం పొరపాటు చేసినా మళ్లీ పాత కష్టాల వలయంలో చిక్కుకుంటారు. ఈ ముగ్గురు వ్యక్తుల వల్ల మీ భవిష్యత్తు పూర్తిగా మారవచ్చు. కొందరు మీకు ఆటంకాలు కలిగించాలని, మీ అదృష్టాన్ని లాక్కోవాలని చూస్తే, మరికొందరు నిజంగానే మీకు సహాయం చేయాలని, మీ అండగా నిలబడాలని వస్తారు. ఈ రెండింటి మధ్య ఉన్న సన్నని గీతను మీరు గ్రహించాలి. దయచేసి మీ భవిష్యత్ ప్రణాళికలు, మీ ఆర్థిక విషయాలు, మీకున్న అప్పులు లేదా రాబోయే ఆస్తులు, మీ రహస్యాలు ఎవరికీ చెప్పకండి. మీరు తీసుకోబోయే కొత్త నిర్ణయాల గురించి మీ ఇంట్లో వాళ్లకు తప్ప బయట ఎవరికీ, కనీసం మీ ప్రాణ స్నేహితులకు కూడా చెప్పడం మానేయండి. ఎందుకంటే మీ అదృష్టం పెరిగే సమయంలో మీపై ఇతరుల చెడు దృష్టి, భయంకరమైన నరఘోష చాలా ఎక్కువగా పడుతుంది. దృష్టి దోషం అనేది నల్లరాళ్లను కూడా నుగ్గునుగ్గు చేస్తుంది. ఇక మనుషుల పరిస్థితి ఎంత? ముఖ్యంగా మీరు ఎవరికీ ఏమీ చెప్పకుండా సైలెంట్గా, గుంభనంగా ఎదిగితే కొందరికి పిచ్చెక్కుతుంది. రాత్రిళ్ళు నిద్ర పట్టదు. మీ కర్మ ఫలితం ద్వారా వచ్చిన మీ విజయం వారికి సరైన గుణపాఠం చెప్పాలి తప్ప మీ నోటి నుంచి వచ్చే మాటలు కాదు. ఇప్పుడు మీరు ఈ పాజిటివ్ శక్తిని మరింత పెంచుకోవడానికి, నెగిటివ్ వ్యక్తుల నరఘోష నుంచి కాపాడుకోవడానికి రాబోయే 5 రోజుల పాటు ఒక చిన్న కానీ అత్యంత శక్తివంతమైన దైవ పరిహారం చేయండి. ప్రతిరోజు ఉదయం సూర్యోదయం కంటే ముందు లేదా సాయంత్రం సంధ్యా సమయంలో దేవుడి గదిలో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ప్రశాంతంగా కూర్చొని ఓం నమో నారాయణాయ లేదా మీకు ఇష్టమైన దైవ మంత్రాన్ని కనీసం 21 సార్లు లేదా 108 సార్లు మనసులో భక్తి శ్రద్ధలతో జపించండి. ఈ మంత్రం మీ చుట్టూ ఒక అభేద్యమైన రక్షక కవచాన్ని ఏర్పరుస్తుంది. ఎలాంటి చెడు శక్తులు మీ దరిదాపుల్లోకి రాకుండా చూసుకుంటుంది. అలాగే మీకు అవకాశం ఉంటే నదిలో లేదా చెరువులో ఉన్న చేపలకు ఉదయం పూట కొంత గోధుమ పిండి వేయండి లేదా చీమలకు పంచదార వేయండి. మీనరాశికి జలతత్వంతో అనుబంధం ఎక్కువ కాబట్టి ఇలా మూగజీవులకు ఆహారం వేయటం వల్ల మీపై ఉన్న ఎలాంటి కర్మదోషాలైనా తక్షణమే నశించిపోతాయి. మీ మనస్సుకు ఎనలేని ప్రశాంతత వస్తుంది. రాబోయే రోజుల్లో మీ అదృష్ట యోగం ఎవరూ ఆపలేనంతగా అద్భుతంగా బలపడుతుంది. ఇక వీడియో చివరగా మీరు ఎంతో ఉత్కంఠగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ ముగ్గురు వ్యక్తుల పేర్ల మొదటి అక్షరాలు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. ఈ అక్షరాలతో పేర్లున్నవాళ్ళు గనక ప్రస్తుతం మీ జీవితంలో ఉంటే వాళ్ళ ప్రతి కదలికను జాగ్రత్తగా కనిపెట్టండి. వాళ్ళ చేతలను గమనించండి, మాటలను కాదు. మొదటి అక్షరం స. ఈ అక్షరంతో పేరున్న వ్యక్తి గతంలో మిమ్మల్ని చాలా దారుణంగా, అందరి ముందు చిన్న చూపు చూసిన వ్యక్తి. బహుశా ఇది మీ పని ప్రదేశంలో కావచ్చు, మీ వ్యాపారంలో కావచ్చు, లేదా మీ సొంత బంధువుల్లో కావచ్చు. మీ ఆర్థిక పరిస్థితి చూసి నలుగురిలో మిమ్మల్ని ఘోరంగా అవమానించాడు, వెటకారంగా నవ్వాడు. కానీ ఇప్పుడు కర్మ దెబ్బకు అతనికి సరైన శాస్తి జరిగి అతని పరిస్థితి పూర్తిగా తలకిందులు కాబోతోంది. వాళ్ల కర్మ దెబ్బకు పరిస్థితి దిగజారిపోయి మీ అవసరం పడి తిరిగి మీ దగ్గరకు రావాలని చూస్తున్నాడు. వీరి కన్నీళ్లు చూసి మోసపోకండి, ఎందుకంటే అవి ముసలి కన్నీళ్లు. చాలా జాగ్రత్తగా కనీసం ఒక అడుగు దూరంలో ఉండండి. రెండో అక్షరం రా. ఈ అక్షరంతో పేరున్న వ్యక్తి బయటకు మీకు చాలా ఆత్మీయుడిలా, ఎంతో తీయగా మాట్లాడేవాడిలా కనిపిస్తాడు. వీరు ఎంతో తెలివైనవారు. ముఖం మీద ఎప్పుడూ ఒక ముసుగు వేసుకుని సమాజంలో తిరుగుతుంటారు. నువ్వే నా ప్రాణం, నువ్వే నా బలం, నువ్వే నా సర్వస్వం అని తీయని మాటలు చెబుతారు. కానీ లోపల మాత్రం మీ ఎదుగుదలను చూసి రోజురోజుకు విపరీతంగా కుమిలిపోతూ అసూయపడుతున్నాడు. మీ వెనుక ఇతరుల దగ్గర మీ గురించి తప్పుగా, చులకనగా చిత్రీకరించాలని, మీ పరువు తీయాలని ప్రయత్నిస్తాడు. వీరికి మీ వ్యక్తిగత విషయాలు, డబ్బు వ్యవహారాలు పొరపాటును కూడా అస్సలు చెప్పకండి. వీరు మీ ఇంటికి తెచ్చే బహుమతులు లేదా మీ గురించి చేసే పొగడ్తల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండండి. వీళ్ళు మీ దగ్గరకు వచ్చేది మీ బలహీనతలు తెలుసుకోవడానికి. మూడో అక్షరం మా. ఈ అక్షరంతో పేరున్న వ్యక్తి మాత్రం నిజంగా దేవుడు పంపిన అద్భుతమైన వరం లాంటివారు. ఈ వ్యక్తి మీ బాధను, మీ మౌనాన్ని, మీ కన్నీళ్లను నిజంగా మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటారు. ఈ వ్యక్తి ఎటువంటి స్వార్థం లేకుండా మీ గురించి, మీ కుటుంబం గురించి, మీ భవిష్యత్తు గురించి ఎంతో మంచిగా ఆలోచించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.
మీరు కష్టాల్లో ఉన్నప్పుడు బయటకు చెప్పకపోయినా లోపలగా మీకోసం కన్నీరు కార్చి బాధపడే ఏకైక వ్యక్తి ఇతని. వీరు నిజంగా మీ ఎదుగుదలను కోరుకుంటున్నారు. మీ విజయాలను చూసి కడుపు నిండా సంతోషించేది వీళ్లే. మీ ఇద్దరి ప్రయాణం ఒక అద్భుతమైన విజయ తీరానికి చేరుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. వీరిని మీ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోకండి. వీరు మీకు ఒక బలమైన అండగా నిలుస్తారు. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు, చేసిన ఈ కర్మ సిద్ధాంత విశ్లేషణ మీ జీవితానికి దగ్గరగా అనిపిస్తే, అవును, ఇది అక్షరాలా నా జీవితంలో ఇప్పుడు జరుగుతోంది అని మీకు అనిపిస్తే, ఈ వీడియో మీ జీవితానికి దగ్గరగా అనిపిస్తే, స్కిప్ చేయకుండా చూసిన మీనరాశి వాళ్ళు కమెంట్లో నాకు కూడా ఇదే జరుగుతోంది అని తప్పకుండా రాయండి. మీ మనసులోని భారాన్ని కమెంట్స్ ద్వారా పంచుకోండి. అలాగే కమెంట్ బాక్స్లో జై శ్రీమన్నారాయణ అని లేదా మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ తప్పకుండా రాయండి. ఇలా చేయడం వల్ల మన కమ్యూనిటీలో ఒక గొప్ప పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ మాటల వల్ల ఇతరులకు కూడా ధైర్యం కలుగుతుంది. అలాగే ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు, మీ మీనరాశి ఉన్న మీన స్నేహితులకు వాట్సాప్లో తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ దైవ రహస్యాలు తెలుసుకుని ముందుగానే జాగ్రత్త పడతారు. ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఇంత ఓపికగా చివరి వరకు చూసిన ప్రతి మీనరాశి వారికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక అద్భుతమైన శుభవార్త, ఒక గొప్ప అదృష్ట యోగం పడుతుంది. మీరు ఏళ్లుగా అహర్నిశలు ఎదురుచూస్తున్న కల ఇప్పుడు నిజం కాబోతోంది. దైవ బలం ఎప్పుడూ నిజాయితీగా ఉండే మంచివారినే గెలిపిస్తుంది. మీ మంచితనం మిమ్మల్ని ఎల్లప్పుడూ ఒక రక్షక కవచంలా కాపాడుతుంది. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ.